పక్కా గెలుస్తాడు. ఇప్పుడు నవీన్ నిలబడ్డాడు, మంచి పిల్లాడు కుర్రోడు. ఏం చేశాడన్న ఎక్కువ రావట్లేదు, ఇక్కడ కృష్ణానగర్కి చూడట్లేదు. బోరా బండ అక్కడ ఇక్కడ పోతాడు ఆయన, అసలు రావట్లేదు. ఇప్పుడు నవీన్ నిలబడ్డాడు, మంచి పిల్లాడు కుర్రోడు. ఆయనకు తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది. ఎన్ని పార్టీలు పెట్టని ఈడ నవీన్ యాదవ్ వింగ్ అయిపోతాడు. బీఆర్ఎస్ పార్టీకి మా వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చింది కానీ రాదా అన్న. ఇప్పుడు గెలిచినా కూడా పోయి ఆమె ఇంట్లో కూర్చుంటుంది. ఎందుకంటే పని చేయదు కదా, వాళ్ళ ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎవరు ఏమన్నా చేయండి, ఎంతమంది చేయండి, కానీ నవీన్ ఏమో వింగ్ అయిపోతాడు. ఫుల్ మెజార్టీ ఒక 50, 60, 70 ఓట్లతో అయితే గెలుస్తాడు ఎట్లా తప్పకుండా. మంచి వ్యక్తి చాలా. మనం ఫోన్ చేసేవాడు ఏమన్నా అవసరం ఉన్నదంటే ఆయన దగ్గరికి పోతే సాగుకుంటాడు మనకు. నేను ఎంఐఎంలో ఉన్నప్పుడు ఆయన వెనుకనే తిరిగిన. మళ్ళా చాలా మంది రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ అది ఏం లేదన్న. రౌడీ షీటర్ ఎవరికి చేశాడు ఆయన చెప్పు? ఎవరికైనా పట్టి కొట్టాడా, ఏమన్నా చేశాడా? ఆయన ఏం పని చేస్తే కూడా ఒక 4గురికి 10 మందికి నచ్చినట్లా పని చేస్తాడు. కానీ అట్లా ఎవరికి ఇప్పటిదాకా ఎవరికి ఏం చేయలేడు కదా. ఇది అబద్ధం. ఒక ఇది లేపుతున్నది ఆయన మీద. ఎందుకంటే గుండాలు ఉన్నారు, వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, ఏం చేయరు. వాళ్ళు ఏదైనా పేదోళ్ళకు ఉంటే అడ్డం వచ్చి నిలబడతారు తండ్రి కొడుకులు. గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లు? ఇప్పుడు చూడనా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 2, 3, 5, 6 గ్యారంటీలు ఇచ్చింది. అందులో ఒక 4 చేసింది. ఇప్పుడు ఆడవాళ్ళకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇస్తారు తోడేమో. ఒక్కటేసారి కూర్చున్నాక ఎవరైనా చేయరు కదా. ఒక ఇల్లు సంలాయించడానికే మనకు ఎంత కింద మీద అవుతుంది. ఇది ఒక ఎస్టేట్ కదా మనది. అది చేస్తాడు, మెల్లగా చేస్తాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు నవీన్ అన్న, వచ్చేస్తాడు కంపల్సరీ, పక్కా గెలుస్తాడు. ఎవరైనా చేయని కాంగ్రెస్ వింగ్ అవుతుంది ఈ గడ్డ మీద. ఎవరు రారన్నా, ఎంత తిరగని వాళ్ళు అసలు రారు. ఇల్లు నవీన్ వింగ్ అయిపోతాడు. 70 ఏ పార్టీ రాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ వింగ్ అయిపోతుంది. ఏ పార్టీ అయినా కానీ లాస్ట్ 10 years 12 yearsలో ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. ఎవ్రీ ఇయర్ రైనింగ్ సీజన్లో ఈ గల్లీ చూడాలి, ఫుల్ సెవరేజ్ వాటర్, అందరికీ ఇబ్బంది. ఏం చేయట్లేదు. ఎవరికి ఓటేయాలి? అందరు వస్తారు, మేము బాగా చేస్తాం ఎవరేం చేయరు. అంతే మళ్ళీ కానీ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది, చెత్త ప్రాబ్లం ఉంది, వాటర్ సెవరేజ్ ప్రాబ్లం ఉంది, ఎవరు పట్టించుకోరు. అది బోర్డు కూడా పెట్టారు, మాగండి గోపీనాథ్ వచ్చి రోడ్ వర్క్స్ అని, అది కూడా కాలేదు. అంటే సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడమేనా అట్లా జరగడం? చెప్పలేము, సరైన నాయకుడు అయితే చేస్తారేమో కదా. చెప్పలేము కదా, పర్టికులర్లీ అని ఈ నాయకుడు ఈ క్యాండిడేట్ అని చెప్పలేము కదా. ప్రధానంగా 3 పార్టీల నుంచి ఉంటే ఎవరో ఒకరు ఈయన కొంతవరకు చేయగలడు అనే ఇది ఉంటుంది కదా. చేసి చూపిస్తే చెప్తాం, చేయకపోతే ఏం చెప్పాలి? దాదాపు మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ కానీ వెంకటగిరిలో కానీ యాక్సిడెంట్స్ అవుతాయి, పిల్లలు పడిపోతారు, ఏం చేయలేదు. సెవరేజ్ అక్కడ గుడి ఉంది, ఆ గుడి గల్లీ చూస్తే మొత్తం 365 days సెవరేజ్ వాటర్ ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకు మొన్న 2-3 weeks కింద ఆయన వర్షాకాలంలో ఎవరు ఎమ్మెల్యే ఎవరు కార్పొరేటర్, ఇప్పుడు ఆయన ఓటింగ్ టైమే రాలేదు మాగంటి గోపీనాథ్. ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ 5 years ఎలక్షన్ ఇప్పుడు ఆయన అసలు కనిపించలేదు. మరి ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. మరి ఎవరికైనా గెలిచే అవకాశం ఉందా? ఎవరైనా సరైన నాయకుడు అనిపిస్తుందా? అది చెప్పలేం కదా, ఇలా చెప్పలేం కదా. ఏదో డెవలప్మెంట్ తీసుకొస్తారని చెప్తున్నారు, తీసుకొస్తే మంచిది ఏరియాకి, చూద్దాం. ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ నుంచి గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, దాని గురించి రెస్పాన్స్ అది చెప్పలేం. టు బి ఆనెస్ట్, ఎవరు బాగున్నారు చెడ్డగా ఉన్నారు చెప్పలేము. సమస్యలు అయితే ఈ ఏరియాలో ఉన్నాయి, సమస్యలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి.